హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఠాకూర్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళామండి డీమార్ట్కి. కానీ తీయడం అంటే వీడియో తీయడం కుదరలేదు. సో ఇన్ని డేస్కి నేనైతే ప్లాన్ చేశాను. అసలు ఏంటి, ఎక్కడుంది, ఏంటి, చాలా అవుట్స్కట్లో ఉందండి. ఫస్ట్ థింగ్ లైక్ మన జగిత్యాల అని అంటారు కానీ చాలా అవుట్స్కట్ ఇది. లైక్ పార్కింగ్ స్పేస్ కోసం చూసుకుంటే అంటే డీమార్ట్ ఆ ప్లేస్ సైజు చూసుకుంటే చాలా బిగ్గా ఉంది. అంటే మనకు జనరల్లీ డీమార్ట్ అంటే ఏంటి, మనకి ఇట్లా ఫ్లోర్ వైజ్, మన హైదరాబాద్లో అయితే మనకి ఇట్లా ఫ్లోర్ వైజ్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే సెట్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. సో పార్కింగ్ లాట్ కూడా మీరు చూస్తే ఎంత బాగుందంటే చూడండి, అసలు చాలా స్పేషియస్గా ఉంది. మోస్ట్లీ మేము ప్రీవియస్గా వెళ్ళినప్పుడు పార్కింగ్ స్లాట్ అనేది చాలా లైక్ ఫిల్అప్ అయి ఉంది. కానీ ఇప్పుడైతే కొంచెం స్పేషియస్గా ఉండి, మేము కొంచెం లేట్ వెళ్ళాం, లైక్ 7:30 8 o'clock అలా వెళ్ళాం. అప్పుడైతే లేరు. చూసేయండి, అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. కానీ మనం ఎప్పుడైనా కానీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం అది ఆఫ్ నెంబర్ అంటే మనకి బిగ్ ప్రైజే కొంచెం బిగ్గా పెడతారు కదా. అదేంటంటే మనం స్పెసిఫిక్గా అది 20 రూపీస్ అని ఉన్నది, అది ఆఫా లేకపోతే యాక్చువల్ ప్రైజా అని నిజంగా చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారండి. డైపర్ విషయంలో మాత్రం మాకు అదే జరిగింది. యాక్చువల్లీ అక్కడ లైక్ 630 రూపీస్ ఆఫ్ అని ఉండే, బట్ మా మమ్మీ ఏమో అదే ప్రైస్ అని చెప్పేసి యాక్చువల్లీ వేసేసుకుంది. సో మీకు అలా జరగకుండా స్పెసిఫిక్గా అది ఆఫ్ ప్రైజా యాక్చువల్ ప్రైజ్ అనేది చూసుకోండి. మన డీమార్ట్ అయితే ఎలా ఉందో ఒక్కసారి చూసుకోండి, ఓకేనా? చూసేయండి. అన్నీ ఉన్నాయండి ప్రోడక్ట్స్, ఇది లేదు అని చెప్పేసి నేను చెప్పలేను. మోస్ట్లీ మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బెటర్ మనం ప్రైస్ చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ వీడియో అయితే తీయనివ్వలేదండి, బట్ నేను ట్రై చేశాను మోస్ట్లీ తీయడానికి. స్వాద్లో స్పెసిఫిక్గా నట్స్ అన్నీ వచ్చాయండి స్వాద్ ప్రోడక్ట్లో. మేమైతే ట్రై చేయలేదు, జస్ట్ చెప్తున్నాను. ఇక్కడైతే డిఫరెంట్ జాగరీ టైప్స్ అంటే ఉన్నాయండి. మనం దేవుని కూడా చిన్నగా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్పెసిఫిక్గా చూస్తున్నాం మేము. క్యాజువల్గా మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందో కానీ అంత గుడ్ అని నేను చెప్పలేను, బట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ మనం ఆల్రెడీ అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇక్కడ కొంచెం ఓకే టైప్ కనిపిస్తుంది.
కానీ జగిత్యాలో అయితే చాలామంది వస్తున్నారండి. సో అంటే అంటే లైక్ చెప్పొచ్చు, లైక్ సూపర్ మార్కెట్స్ చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఇంకా డీమార్ట్ వచ్చిన తర్వాత రీటైలర్స్కి, వేరే వాళ్ళకి, లైక్ చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే. లైక్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు స్టీల్ కానీ, క్లాత్స్ కానీ, లైక్ డైపర్స్ కానీ, లైక్ అన్నీ మోస్ట్లీ అన్నీ వేరే వాళ్ళకి తగ్గిపోయాయనే చెప్పొచ్చు మనం. మనకి రైస్ బ్యాగ్స్ కూడా, మళ్ళీ మనం ఉట్టికి కూడా అంటే లైక్ మనకి ఖుల్లా కూడా అమ్ముతారు కదండి. ఖుల్లా ఇన్ ద సెన్స్ మనకి లైక్ వేరే సపరేట్గా ఒక దీంట్లో పెట్టేసి ఉంచుతారు కదా. సో అది కూడా మనం ఎంత అంటే అంత తీసుకోవచ్చు. అనుకోవచ్చు ఇదేంటి ఇలా చెప్తుంది అని చెప్పేసి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొన్ని రీటైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు కంపల్సరీ అట్లీస్ట్ హాఫ్ కేజీ అన్న తీసుకోవాలని చెప్పేసి. అదే మనం ఈ స్టోర్కి వెళ్ళినప్పుడు అయితే ఏమన్నా కుల్లా ఉన్న అంటే ఏదైతే ఆ బాక్సెస్ పెద్ద పెద్ద బాక్సెస్లో లోపల వేసుందో ప్రోడక్ట్, సో అలాంటివి మనం ఎంతంటే మనకి ఎంత అవసరమో అంతే వేసుకోవచ్చు, దానికే బిల్ చేసి ఇచ్చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. యాక్చువల్లీ మేము పల్లీలు చాలా తక్కువ ఉంటాయని వచ్చాము, కానీ రేటు ప్రీవియస్కి ఇప్పటికీ పెరిగిపోయినట్టుంది. కానీ స్టఫ్ అయితే మీరు చూసినట్టయితే అన్నీ ఉన్నాయండి. ఇది లేదు అని చెప్పేసి కాదు, ఏ ప్రైస్కి తగ్గట్టు, ఏ రేంజ్కి తగ్గట్టు ఆ ప్రైజెస్తో మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరు ఏది యూస్ చేయాలనుకుంటే అది తీసుకోవచ్చు. చూడండి, మనకు ఆయిల్స్ అయితే ఒక స్పెసిఫిక్ స్పేసే ఉందండి, గీ ప్లస్ ఆయిల్ది చూడవచ్చు మీరు. ఇది మొత్తం ఆయిల్ అండ్ గీ స్పేసే, జస్ట్ ఈ ఏరియా మొత్తం. ఇది మొత్తం వాషింగ్ అండ్ స్క్రబ్బింగ్ సెక్షన్ అండి. మనకి వాష్రూమ్ యూజెస్ మొత్తం మోస్ట్లీ లైక్ మనకి వాష్రూమ్లో యూజ్ చేసే డిఫ్యూజర్స్ కావచ్చు, అంటే పర్ఫ్యూమ్స్, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, అంటే ఈజీగా తెలుస్తుందని చెప్తున్నానండి అంతే. ఇది సోప్ సెక్షన్. నేను చెప్పాను కదా, మాకు మోస్ట్లీ డైపర్స్లో చాలా మనీ వేస్ట్ అయ్యాయి. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో చూసినప్పుడు 700 ఉండే అండి సేమ్ హగ్గీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు. మాకైతే 874 సంథింగ్ అలా పడింది. వాళ్ళు అక్కడ 630 అని పెద్ద ప్రైస్ పెట్టారు కదా, మా మమ్మీ కన్ఫ్యూజ్ అయిపోయింది. 630 యాక్చువల్ ప్రైస్ కాదు మమ్మీ, యాక్చువల్లీ 630 ప్రైస్ అనేది ఆఫ్ అని చెప్పేసి నేను తర్వాత చెప్పాను. అయ్యో అవునా నాన్న, నేను 630 ప్రైస్ అని చెప్పేసి తీసుకున్నాను. కాదు మమ్మీ, యాక్చువల్ ప్రైస్ 14 సంథింగ్ ఎంతో ఉంది, దాంట్లో 630 ఆఫ్ చేశారు, సో 874 అట్లా పడింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయ్యో అవునా అని చెప్పేసి అనుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆన్లైన్లో పెట్టేసుకున్నాం. సో మీరు ప్రైస్ కొంచెం అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు ప్రైస్ అదే ఆఫ్ ప్రైజా లేకపోతే యాక్చువల్ ప్రైజా అని చూసి తీసుకుంటే మీకు కూడా గుడ్. మనకు జనరలీ అనూస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, సో ఇక్కడ బల్క్ ఉంది, సో అంత మనకు యూస్ కాదని మేమేం తీసుకోలేదు. ఇది వైప్స్, లైక్ బేబీ స్టఫ్ మొత్తం ఇక్కడ ఉందండి.
ఇప్పుడైతే ఇంకా రాఖీ వచ్చి బెడ్షీట్ అయితే నేను చెప్పొచ్చండి. బెడ్షీట్స్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను.
సేమ్ ప్రైస్ దానికంటే మహా అంటే 100 రూపీస్ ఎక్కువ పడింది. నేనంటే జనరలీ హోల్సేల్లో తెప్పిస్తాను ఒకటేసారి, లైక్ సింగిల్ బెడ్షీట్స్ కానీ డబుల్ బెడ్షీట్స్ కానీ, లైక్ ఇప్పుడు మనకి డబుల్ లైక్ మొత్తం ఫిట్టెడ్ బెడ్షీట్స్ తెప్పించుకుంటాను. సో దానివల్ల నాకు ప్రైస్ అనేది నార్మల్ కంటే డిమార్ట్లో అయితే నాకు ఒక 100 రూపీస్ తక్కువనే అనిపించింది. ఎవరైనా నిజంగా అసలు మీరు ఆన్లైన్లో తెప్పించుకోవాలని అనుకున్న షిప్పింగ్ ఛార్జెస్, ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ కంటే మీరు డీమార్ట్లో తీసుకున్నది 100% గుడ్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకుంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. జస్ట్ మీ ఇష్టం ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. బట్ జనరలీ అంటే బయట మేము ఆన్లైన్లో హోల్సేల్లో ఒక 10-15 బెడ్షీట్స్ ఒకటేసారి తీసుకుంటాను కాబట్టి నాకైతే ప్రైస్ లైక్ 500, 300 అలా పడుతుంది. సో ఇక్కడ కూడా ప్రైజెస్ ఇంకా దానికంటే కొంచెం తక్కువనే ఉన్నాయి. సో అందుకోసమే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అక్కడ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది, అయ్యోచి అసలు నేను ఇక్కడే తీసుకుంటే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకోసమే మీకు చెప్తున్నాను అంతే. టవల్స్ అయితే హై ప్రైస్ ఉన్నాయండి. హ్యాండ్ టవల్సే లైక్ 39 అలా ప్రైస్ ఉన్నాయి. ఇది ఉమెన్స్ సెక్షన్, లైక్ టాప్స్, జీన్స్ టాప్స్ కానీ ప్లాజోస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇవి మీకు తెలుసు ఫ్రీజర్ సెక్షన్. ఆల్రెడీ మేము దీంట్లో తీసుకుంటే పన్నీర్ తప్ప మోస్ట్లీ ఇంకా వేరే స్టఫ్ తీసుకోము. పరోటా తీసుకుంటుండే, బట్ ఇప్పుడు అది మైదా కాబట్టి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ కాబట్టి తీసుకోవట్లేదు, అది ఇంకా మానేసాము. ఎందుకు ఐస్ క్రీమ్ మీద క్రేవింగ్స్ అయ్యాయండి. కానీ మా మమ్మీ స్పెసిఫిక్గా నో నాన్న ఇప్పుడు ఏవి తినొక్కు అని చెప్పేసి అనింది. ఆల్రెడీ నాకు లైక్ 9 months 20 days కాబట్టి వద్దు నాన్న ప్లీజ్ ఇప్పుడు అవాయిడ్ చేసేయని చెప్పేసి చెప్పింది. నేను చెప్పాను కదా పన్నీర్ నేను ఆల్రెడీ అన్నీ ట్రై చేశానండి, కానీ ఐడి బ్రాండ్లో పన్నీర్ ఇప్పుడైతే గుడ్గా ఉంది. వేరే పన్నీర్స్ అసలు మిల్క్ మిస్ట్ ప్రోడక్ట్స్ అయితే ఏవి బాగుండాయండి. అంటే ట్రై చేసాం కాబట్టి ఎందుకో టేస్ట్ఫుల్గా అయితే అనిపించదు. ఇంకా ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అయితే మీకు తెలిసిందే ఉన్నాయి ఆల్రెడీ. ఫ్రీజర్ సెక్షన్, మళ్ళీ అట్ సైడ్ మొత్తం బిల్లింగ్ సెక్షన్. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సెక్షన్ డిఫరెంటే. టూత్ బ్రషెస్ బాక్సెస్ ఇవి స్పెసిఫిక్గా. అవి చిన్న ఉన్నాయి కదా, అవి ట్రాష్ బిన్స్ అండి. అంటే మన ఇంట్లో ఎవరైనా నార్మల్గా రైటర్స్ ఎవరైనా ఉంటే అవి డైరెక్ట్గా రైట్ చేసి దాంట్లో ట్రాష్ చేయొచ్చు. అంటే ఏదైనా నార్మల్ పేపర్స్ ఉంటే ట్రాష్ చేసుకోవచ్చు అక్కడిదక్కడ, ఊకే ట్రాష్ బిన్ వరకు వెళ్ళకుండా. గణేష్ ఐడాల్ అయితే చాలా బాగుందండి. ప్రైస్ చూడవచ్చు, సంథింగ్ 299 అలా ఉంది. డైపర్స్ అయితే ఇక్కడ ప్రైస్ డిమార్ట్ ప్రైస్ కంటే ఆన్లైన్లోనే లైక్ 650, 700 అలా ఉందండి. అక్కడే తీసుకుంటే బెటర్ అని నేను చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ లేదు అని కాకుండా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరైనా ఉంటే మీరు కంపల్సరీ విజిట్ చేయండి. కానీ ఈ ప్రోడక్ట్ అయితే మేము తీసుకున్నామండి, చాలా బాగుంది. అంటే మా గోడకు వస్తుందా లేదో అనుకున్నాం, బట్ వచ్చింది, అతికింది, చాలా బాగుంది ప్రోడక్ట్. ఫర్దర్ వీడియో మీరు చూసేయండి. అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.